నెక్స్ట్ సీఎం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బాలకృష్ణ గురించే మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ సీఎం అని మాట్లాడుతున్నారు. అసలు కారణం ఏంటి? ఆంధ్రాలో చూస్తే ఎలక్షన్స్ ఇప్పుడు అంతలో లేవు. సో మరి ఎందుకు అంటున్నారు నెక్స్ట్ సీఎం అని చెప్పేసి? ఏవైనా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చిందా? అంటే ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా కూడా బాలకృష్ణ గారిని ఎందుకు ఎంచుకుంటారు? ఇలాంటి మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా కూడా రాజకీయాల పరంగా కాదు, సినిమా పరంగా. సో ప్రజెంట్ అయితే బాలకృష్ణ గారు NBK 111 అని చెప్పేసి గోపీచంద్ మల్లేని గారితో సినిమా చేస్తున్నారు, మనందరికీ తెలుసు. అది కూడా ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో మరి ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మనము ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నామంటే ఇప్పటికీ బాలకృష్ణ గారు వరుసగా 5 సినిమాలను హిట్ కొట్టుకుంటూ వచ్చారు. సో ఈ ఒక్క సినిమా కూడా హిట్ కొడితే ఇంకా 6 సినిమాలు వరుసగా హిట్లు కొట్టి ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తారు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని ఒక నమ్మకంతో జనాలు కూడా సినిమాలు చూస్తూ ఉన్నారు. సో మరి NBK 111 కాకుండా NBK 112 అంటే 112వ సినిమా కూడా చేస్తున్నారు. అది కూడా కొరటాల శివ గారి కాంబినేషన్లో. సో మరి ఈ సినిమాలో ఏంటంటే ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా బాలకృష్ణ గారు నటించబోతున్నారు. ఆ పాత్ర సీఎం పాత్ర అని చెప్పేసి ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు. మరి భరత్ అనే నేను సినిమాలో మన మహేష్ బాబు గారిని సీఎంగా చూపించారు కొరటాల శివ గారు. సో మరి ఆ సినిమా అనేది ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది, సమాజానికి ఎంత మంచి మెసేజ్ ఇచ్చిందో మనం చూసాం. సో ఇప్పుడు మరొకసారి బాలకృష్ణ గారిని సీఎంగా రంగంలోకి దింపబోతున్నారని చెప్పేసి వార్త తెలిసినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ మాత్రం ఉరుతలూగిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు బాలకృష్ణ గారు ఆల్రెడీ ఇప్పటికీ వరుసగా 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ కూడా రికార్డ్ క్రియేట్ చేశారు. సినిమాల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు, అదేవిధంగా రాజకీయ రంగంలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. 2 రంగాల్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఆ రకంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే రియల్ లైఫ్లో ఏ విధంగా పొలిటీషియన్గా ఉన్నారో మరి సినిమా రంగంలో కూడా, అంటే ఈ సినిమాలో కూడా ఒక పొలిటీషియన్గా వచ్చి ఒక పవర్ఫుల్ పొలిటీషియన్గా ఒక పవర్ఫుల్ సీఎం పాత్రలో ఏ విధంగా ఉంటారు అని దానిపైన స్టోరీ అంతా కూడా ఉంటుంది అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ ఇది నిజమా అంటే దానికి ఇంకా మనం అంటే పొలిటీషియన్ పాత్ర అని తెలుసు, మరి సీఎం గురించా లేకపోతే స్టోరీ ఏ విధంగా ఉంటుంది ఇంకా ఏవి కూడా బయటికి రాలేవు. మరి కొరటాల శివ గారి యొక్క దర్శకత్వం ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ సినిమాలో సోషల్ మెసేజ్తో పాటు అందరికి కూడా అన్ని రకాల ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో మరి బాలకృష్ణ గారు కొరటాల శివ గారి కాంబినేషన్లో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ సినిమా అంటే ఖచ్చితంగా అందరికీ భరత్ అనే నేను సినిమా గుర్తుకొస్తుంది. సో మరి బాలకృష్ణ గారి డైలాగ్ డెలివరీ కావచ్చు, ఇంకా ఇలాంటి పాత్రలు అంటే చించేస్తారన్నమాట. మరి చూడాలి ఇంకా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి. మరి నెక్స్ట్ సీఎం బాలయ్య బాబు గారు నందమూరి బాలకృష్ణ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి AI ద్వారా ఫొటోస్ని కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. ఈ యొక్క అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మరి సీఎంగా మీరు ఏ విధంగా ఊహించుకుంటారు బాలకృష్ణ గారిని? ఖచ్చితంగా కామెంట్ చేయండి.